హాయ్, వెల్కమ్ టు సరిత కిచెన్. ఇవాటి రెసిపీలో గోధుమ పిండితో స్వీట్ బోండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఆ తర్వాత దీనికి సరిపడా షుగర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ రెసిపీలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం నానబెట్టుకున్న పిండిలో కొద్దిగా ఈ వేడి నూనె వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా నూనె హీట్ అయ్యాక ఒక స్పూన్తో చిన్న బోండాల్లా వేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అన్ని బోండాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత స్పూన్తో ఇలా కదపాలి. మాడకుండా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా జలీ చెంచాతో ఈ విధంగా అన్నీ తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ కొన్ని బోండాలని ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని అన్ని బోండాలు అయిపోయే వరకు ఈ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, క్రిస్పీ స్వీట్ స్నాక్ ఐటెం రెడీ. ఇంట్లో ఉండే 2 వస్తువులతో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి.